ఓం శాంతి 23/12/2023. మధురమైన పిల్లలు, మీ ఇంటి పేరును సదా గుర్తుంచుకోండి. మీరు ఈశ్వరీయ సంతానము. మీది ఈశ్వరీయ కులము. మీరు దేవతల కన్నా ఉన్నతమైన వారు. మీ మేనర్స్ చాలా రాయల్గా ఉండాలి. ప్రశ్న: తండ్రి పిల్లలను తమ సమానంగా ప్రేమసాగరుల్లా తయారు చేశారు. దానికి గుర్తు ఏమిటి? జవాబు: పిల్లలైన మీరు తండ్రి సమానంగా ప్రియంగా అయ్యారు. అందుకే మీ స్మృతి చిహ్న చిత్రాలను అందరూ ప్రేమిస్తారు, ప్రేమతో చూస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణులు సదా హర్షితముఖులుగా రమణీకంగా ఉంటారు. బాబా మనల్ని జ్ఞానయోగాలతో చాలా చాలా మధురంగా తయారు చేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మీ నోటి నుండి సదా జ్ఞానరత్నాలే వెలువడేలా ఉండాలి. పాట: నీవు ప్రేమసాగరుడవు. ఓం శాంతి. నీవు ప్రేమసాగరుడవు అని ఎవరి మహిమను గానం చేస్తారు? ఇది ఏ మనుషుల మహిమ కాదు. నీవు ప్రేమసాగరుడవో, శాంతి సాగరుడవో, పవిత్రతా సాగరుడవు అని అంటారు. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతారు. వివాహం చేసుకోకుండా ఉండేవారు ఎంతోమంది ఉన్నారు. సన్యాసం తీసుకోకుండా కూడా పవిత్రంగా ఉండేవారు ఎంతోమంది ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో జనకుని సమానంగా జ్ఞానాన్ని తీసుకోవాలి అని అంటూ ఉంటారు. వారి గురించి చరిత్ర ఉంది. నాకు ఎవరైనా బ్రహ్మజ్ఞానాన్ని వినిపించండి అని అంటారు. వాస్తవానికి బ్రహ్మజ్ఞానము అని అనాలి. పరంపిత పరమాత్మ వచ్చి బ్రహ్మ ద్వారా బ్రహ్మకుమారులు కుమారులకు జ్ఞానాన్ని ఇస్తారు. మీకు తెలుసు, ఈ సమయంలో మన ఇంటి పేరు బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారి. మనం ఈశ్వరీయ సంతానం. ఆ మాటకొస్తే అందరూ మేము ఈశ్వరీయ సంతానమని అంటారు. అంటే తప్పకుండా పరస్పరం సోదరులైనట్లు. మరి అలాంటప్పుడు స్వయాన్ని తండ్రి అని పిలుచుకోలేరు. కావున ఫాదర్హుడ్ అనగా పితృత్వం అవ్వదు. బ్రదర్హుడ్ అనగా సోదరభావం అని అనాలి. ఒకటేమో మీరు బ్రహ్మకుమార్ కుమారులుగా పిలువబడతారు. ఇంకొకటి మీరు ఎవరికైతే కుమార్ కుమారిలో వారిని మమ్మ బాబా అని అంటారు. మేము షుబాబా మనుమల్లము మనుమరాళ్ళము, బ్రహ్మకుమార కుమారిలము అని పిల్లలకి తెలుసు. భారత్లో అనేక శాస్త్రాలు, వేదాలు, పురాణాలు మొదలైనవి అందరూ చదువుతారు. సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత. గీత ద్వారా సత్యుగ స్థాపన జరుగుతుంది. గీతా జ్ఞానాన్ని జ్ఞానసాగరుడైన పరమాత్మ ఇచ్చారు. ఈ జ్ఞాననదులన్నీ జ్ఞానసాగరం నుంచి వెలువడ్డాయి. పావనంగా అయ్యేందుకు నీటి గంగ నుండి జ్ఞానం ఏమైనా లభిస్తుందా? సద్గతి అనగా పావనంగా అవ్వడం. ఇది తమో ప్రధాన పత్త ప్రపంచం. ఒకవేళ పావనంగా అయితే ఎక్కడ ఉంటారు? తిరిగైతే వెళ్ళలేరు. అలాంటి నియమం లేదు. అందరూ పునర్జన్మలు తీసుకుని తమ ప్రధానంగా అవ్వాల్సిందే. తండ్రి జ్ఞానసాగరుడు. మీరు ప్రాక్టికల్గా వింటున్నారు. దీన్ని ఎవ్వరూ కాపీ చేయలేరు. మేం కూడా అదే జ్ఞానాన్ని ఇస్తున్నాము అని అనేవారు ఎంతమంది ఉన్నారు. కాని అలా కాదు. ఇక్కడెవరికి జ్ఞానం లభించినా వారు బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారిగా పిలువబడతారు. బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారులుగా పిలువబడే సంస్థ ఇంకేదీ లేదు. డ్రెస్ కూడా ఇదే ధరించినా కాని మేము బ్రహ్మ పిల్లలము అని ఎలా అంటారు? ఇతనికి నేను బ్రహ్మ అన్న పేరు పెట్టాను. ఇతడికి కూర్చుని అర్థం చేస్తాను. మీతో కూడా ఈ విధంగా చెప్తారు. బ్రహ్మకుమార కుమారులైన మీకు కూడా మీ జన్మల గురించి తెలియదు. నాకు తెలుసు. ఇప్పుడు సంగమయుగంలో కాళ్ళు మరియు పిలక ఉన్నాయి. దీని ద్వారా పాత ప్రపంచం మారి కొత్తదిగా అవుతుంది. సత్య త్రేత ద్వాపర కలియుగాలు
ఇలా సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడిది అంతిమం. ప్రపంచం మారి కొత్తదిగా అవ్వనున్నది. తండ్రి వచ్చి త్రికాలదర్శిగా తయారు చేస్తారు. వారు ప్రేమసాగరుడు, మరి తప్పకుండా అదే విధంగా ప్రియంగా తయారు చేస్తారు. లక్ష్మీనారాయణలను చూడండి, ఎంతటి ఆకర్షణ ఉంది. ఎంతగా లక్ష్మీనారాయణలు రమణీకమైన హర్షితముఖ చిత్రాన్ని చూస్తారో అంతగా సీతారాములది చూడరు. లక్ష్మీనారాయణలను చూడ్డంతోనే సంతోషం కలుగుతుంది. రాధాకృష్ణుల మందిరంలోకి వెళ్లడం వల్ల కూడా అంతటి సంతోషం కలగదు. లక్ష్మీనారాయణలకు రాజ్యభాగ్యం ఉంది. ఇప్పుడు ప్రపంచానికైతే ఈ విషయాల గురించి తెలియదు. బాబా మనల్ని చాలా మధురంగా తయారు చేస్తారని మీకు తెలుసు. లక్ష్మీనారాయణలను జ్ఞానసాగరుడు అని అనరు. వారు ఈ జ్ఞానయోగాల ద్వారా ఈ విధంగా తయారయ్యారు. ఇప్పుడు మీరు కూడా అలా తయారవుతారు. ప్రపంచం ఒకటిగా అవ్వాలి, ఒకే రాజ్యం ఉండాలి అని మనుషులు కోరుకుంటారు. ఒకానొకప్పుడు ఒకే రాజ్యం తప్పకుండా ఉండేదని గుర్తు తెప్పిస్తారు. కాని అందరూ కలిసి ఒక్కటిగా అయిపోతారని కాదు. అలా కాదు. అక్కడైతే చాలా కొద్దిమంది మనుషులు ఉండేవారు. మనము ఈశ్వరీయ సంతానమని మీరు భావిస్తారు. ఈశ్వరుడు సర్వత్రా హాజరై ఉన్నారని అంటారు. కాని అలా హాజరై ఉంటుంది అని ఆత్మ గురించి అంటారు. ఆత్మ సర్వవ్యాపి, అందరిలోనూ ఆత్మ ఉంది. అంతేకాని అందరిలోనూ పరమాత్మ ఉన్నారని కాదు. మరి ప్రమాణం చేసే విషయమేముంది? ఒకవేళ మనలో పరమాత్మ ఉన్నట్లయితే మరి ఎవరిపై ప్రమాణం చేస్తాము? మనం ఒకవేళ తప్పుడు పనులు చేస్తే పరమాత్మ శిక్షిస్తారు. ఒకవేళ పరమాత్మ అందరిలోనూ ఉన్నట్లయితే ప్రమాణం మొదలైన వాటి విషయమేమీ ఉండదు. ఇప్పుడు మీరు సాకారంలో ఉన్నారు. ఏ విధంగా ఆత్మను ఈ కళ్ళ ద్వారా చూడలేరో మరి పరమాత్మను ఎలా చూస్తారు? నాలో ఆత్మ ఉంది అని ఫీల్ అవ్వగలరు. పరమాత్మని సాక్షాత్కారం కలగాలి అని అంటారు. కాని ఆత్మనే చూడలేనప్పుడు మరి పరమాత్మను ఎలా చూడగలరు? ఆత్మయే పుణ్యాత్మగా పాపాత్మగా అవుతుంది. ఈ సమయంలో పాపాత్మగా ఉంది. మీరు ఎంతో పుణ్యం చేశారు. తండ్రి ముందు తనువు, మనస్సు, ధనాలను సమర్పణం చేశారు. ఇప్పుడు పాపాత్మల నుండి పుణ్యాత్ములుగా అవుతున్నారు. షుబాబాకు తనువు, మనస్సు, ధనమును బలి ఇస్తారు. ఇతను కూడా అర్పణ చేశారు కదా. తనువు కూడా సత్యమైన సేవలో ఇచ్చారు. మాతల ముందు అర్పణ చేసి ట్రస్టీగా వారిని చేశారు. మాతలను ముందుకు తీసుకువెళ్ళాలి. మాతలే వచ్చి శరణు తీసుకున్నారు. మరి వారి సంభాళన ఎలా జరగాలి? మాతలపై బలిహారం అవ్వాల్సి ఉంటుంది. వందే మాతరమని తండ్రి అంటారు. హాజరై ఉన్నారు అన్న దాని రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఓ గాడ్ ఫాదర్ అని ఆత్మ పిలుస్తుంది. ఏ తండ్రిని పిలుస్తున్నారు? ఇది అర్థం చేసుకోరు. మీరు లక్ష్మీనారాయణలుగా అవుతారు. మనుషులు ఎంతగా ప్రేమిస్తారు. వారిని మహాశయురాలు మరి మహాశయుడు అని అంటారు. మీరంటారు, ఇప్పుడు మేము ఈశ్వరీయ కులానికి చెందిన వారము, ఇంతకుముందు ఆసురీ కులానికి చెందిన వారిగా ఉండేవారము. బ్రాహ్మణుల ఇంటి పేరే ఈశ్వరీయ సంతానం. బాపు గాంధీ కూడా రామరాజ్యం కావాలి, కొత్త భారత్లో కొత్త రాజ్యం ఉండాలి, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ గవర్నమెంట్ ఉండాలి అని కోరుకునేవారు. దానిని అనంతమైన తండ్రి తయారు చేయగలరు. తండ్రి అంటారు, నేను వరల్డ్ ఆల్మైటీ అథారిటీని, ఉన్నతోన్నతమైన నిరాకారుణ్ణి. బ్రహ్మ, విష్ణు, శంకర్లు నా రచన. భారత్ శివాలయంగా సంపూర్ణ నిర్వికారిగా ఉండేది. ఇప్పుడు సంపూర్ణ వికారిగా ఉంది. సంపూర్ణ నిర్వికారులు ఇక్కడ ఉన్నారు అన్నది కూడా తెలియదు. ఒకే ప్రపంచం, ఒకే ఆల్మైటీ అథారిటీ రాజ్యం ఉండాలని కోరుకుంటారు. పరమాత్మ ఒకే వరల్డ్ ఆల్మైటీ అథారిటీ లక్ష్మీనారాయణల దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు.
మిగిలిన వాళ్ళందరి వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. అంతటి నశ ఉండాలి. ఇక్కడి నుండి ఇంటికి వెళ్తే మూర్ఛితులైపోతారు. సంజీవిని మూలిక కథ ఉంది కదా, కాని ఇది మన్మనాభవ అనే జ్ఞానమూలిక. దేహాభిమానంలోకి రావడంతో మాయ యొక్క చెంపదెబ్బ తగులుతుంది. దేహి అభిమానులుగా అయినట్లయితే చెంపదెబ్బ తగలదు. మనం శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఇది బ్రహ్మ యొక్క అంతిమ జన్మ. వారు కూడా వారసత్వాన్ని తీసుకుంటారు. డేటీ వరల్డ్ సావర్నిటీ ఈజ్ యువర్ గాడ్ ఫాదర్లీ బర్త్ రైట్. దైవీ విశ్వరాజ్యాధికారము మీ ఈశ్వరీయ జన్మసిద్ధాధికారం. పిల్లలైన మీలో దైవీ మేనర్స్ ఉండాలి. బ్రాహ్మణులైన మీరు దేవతల కన్నా ఉన్నతమైన వారు. మీరు చాలా మధురంగా మాట్లాడాలి. భాషణ చేసే సమయంలో మాట్లాడవలసి ఉంటుంది. ఇకపోతే వ్యర్థమైన విషయాల్లోకి వెళ్ళకూడదు. నోటి నుండి సదారత్నాలే వెలువడేలా చేయాలి. ఈ కళ్ళున్నా కాని స్వర్గం మరియు మూలవతనాన్ని చూడండి. జ్ఞానం అనే నేత్రం ఆత్మకు ప్రాప్తిస్తుంది. ఆత్మ ఇంద్రియాల ద్వారా చదువుతుంది. ఏ విధంగా జ్ఞానదంతం వస్తుందో అలా మీకు జ్ఞానమనే మూడో నేత్రం లభించింది. తండ్రి వారసత్వాన్ని బ్రాహ్మణులకిస్తారు. శూద్రులకేమైనిస్తారా? మూడవ నేత్రము ఆత్మకు లభిస్తుంది. జ్ఞాననేత్రం లేకుండా తప్పప్పులను అర్థం చేసుకోలేరు. రావణుడు తప్పుడు మార్గంలో నడిపిస్తాడు. బాబా సరైన మార్గంలో నడిపిస్తారు. సదా ఒకరి నుండి ఒకరు గుణాలు తీసుకోవాలి. గుణాలకు బదులుగా అవగుణాల్ని తీసుకోకూడదు. డాక్టర్ నిర్మల్ను చూడండి. వారి స్వభావం చాలా మధురంగా ఉంటుంది. శాంతచిత్తంగా ఉండడము, తక్కువగా మాట్లాడడము వారి నుండి నేర్చుకోవాలి. ఆమె చాలా తెలివైన మరియు మధురమైన బిడ్డ. శాంతిగా కూర్చునే రాయల్టీ కూడా కావాలి. ఏదో కొద్ది సమయం శృతి చేసి మిగిలిన రోజంతా వదిలేయడం కాదు. ఈ అభ్యాసం కూడా చేయాలి. తండ్రిని శృతి చేయడంతో శక్తి లభిస్తుంది. తద్వారా తండ్రి కూడా సంతోషిస్తారు. ఇటువంటి అవస్థ కలవారు ఎవరిని చూసినా వెంటనే వారిని కూడా అశరీరిగా చేసేస్తారు. అశరీరిగా అయిపోతారు. శాంతిగా అయిపోతారు. కేవలం శాంతిగా కూర్చోవడం అనేది సుఖమేమీ కాదు. అది అల్పకాలిక సుఖం. శాంతిగా కూర్చుండిపోతే ఇక కర్మలు ఎలా చేస్తారు? యోగం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. సత్యమైన సుఖము, శాంతి అయితే ఇక్కడ ఉండదు. ఇక్కడి ప్రతి వస్తువు అల్పకాలికమైనదే. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలేదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. రాత్రి క్లాసు 9/4/1968. ఈ రోజుల్లో విశ్వంలో శాంతి ఎలా ఏర్పడాలి అన్న కాన్ఫరెన్స్లు ఎక్కువగా జరుపుతూ ఉంటారు. వారికి చెప్పాలి, సత్యయుగంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం, అద్వైత ధర్మం ఉండేది. చప్పట్లు మ్రోగేందుకు వేరే ధర్మమేదీ లేదు. రామరాజ్యమే ఉండేది. అప్పుడే విశ్వంలో శాంతి ఉండేది. విశ్వంలో శాంతి ఏర్పడాలని మీరు కోరుకుంటారు. అదైతే సత్యుగంలో ఉండేది. ఆ తర్వాత అనేక ధర్మాలు అవ్వడం వల్ల అశాంతి ఏర్పడింది. కాని ఎవరైనా అర్థం చేసుకునేంత వరకు కష్టపడాల్సి ఉంటుంది. ఇక మున్ముందు వార్తాపత్రికల్లో కూడా వస్తుంది. అప్పుడు ఈ సన్యాసులు మొదలైన వారి చెవుల్లోకి కూడా వెళ్తుంది. మన రాజధాని స్థాపన అవుతుంది. ఇది పిల్లలైన మీకు లభించే విశేషమైన పాలన. ఇదే నషా ఉంది. మ్యూజియం యొక్క ఆడంబరాన్ని చూసి ఎంతోమంది వస్తారు. లోపలికి వచ్చి ఆశ్చర్యపోతారు. కొత్త కొత్త చిత్రాల గురించి కొత్త కొత్త వివరణ వింటారు. యోగము ముక్తి జీవన్ముక్తి కొరకు అని పిల్లలకు తెలుసు. దీన్ని మనుష్య మాత్రలెవరూ నేర్పించలేరు. పరంపిత పరమాత్మ తప్ప
ఇంకెవరూ ముక్తి జీవన్ముక్తి కొరకు యోగాన్ని నేర్పించలేరని కూడా రాయాలి. సర్వుల సద్గతి దాత ఒక్కరే. దీన్ని స్పష్టంగా రాయాలి. దాన్ని మనుషులు చదవాలి. సన్యాసులు ఏం నేర్పిస్తూ ఉండొచ్చు? యోగం యోగం అని అంటూ ఉంటారు. వాస్తవానికి యోగాన్ని ఎవ్వరూ నేర్పించలేరు. మహిమ అంతా ఒక్కరిదే. విశ్వంలో శాంతిని స్థాపన చేయడం మరియు ముక్తి జీవన్ముక్తులను ఇవ్వడం తండ్రి పని. ఈ విధంగా విచార సాగర మంథనం చేసి పాయింట్లను అర్థం చేయించాలి. ఎలా రాయాలంటే ఆ విషయం మనుషులకి పూర్తిగా హత్తుకోవాలి. ఈ ప్రపంచమైతే మారాల్సిందే. ఇది మృత్యులోకం. కొత్త ప్రపంచాన్ని అమరలోకమని అంటారు. అమరలోకంలో మనుషులు అమరులుగా ఎలా ఉంటారు అన్నది కూడా అద్భుతమే కదా. అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. మరి వస్త్రాలు మార్చుకున్నట్లుగా సమయానికి తమకు తామే శరీరాన్ని మార్చుకుంటారు. ఇవి కూడా అర్థం చేయించే విషయాలు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి మరియు దాదాల ప్రియ స్మృతులు. గుడ్ నైట్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. మీ స్వభావాన్ని చాలా మధురంగా శాంత చిత్తంగా చేసుకోవాలి. చాలా తక్కువగా మరియు రాయల్టీతో మాట్లాడాలి. 2. తనువు మనస్సు ధనము ద్వారా బ్రహ్మబాబా సమానంగా ట్రస్టీలుగా ఉండాలి. వరదానము: జ్ఞానం మరియు యోగం యొక్క శక్తితో ప్రతి పరిస్థితిని క్షణంలో పాస్ చేసే మహావీర్ భవ. మహావీర్ అనగా సదా లైట్ మరియు మైట్ హౌస్. జ్ఞానము లైట్ మరియు యోగము మైట్. ఎవరైతే ఈ 2 శక్తులతో సంపన్నంగా ఉంటారో వారు ప్రతి పరిస్థితిని క్షణంలో పాస్ చేస్తారు. ఒకవేళ సరైన సమయానికి పాస్ అవ్వకపోవడం అనేది సంస్కారంగా అయినట్లయితే ఫైనల్లో కూడా ఆ సంస్కారం ఫుల్ పాస్ అవ్వనివ్వదు. ఎవరైతే సరైన సమయానికి ఫుల్ పాస్ అవుతారో వారినే పాస్ విత్ ఆనర్ అంటారు. ధర్మరాజు కూడా వారికి ఆనర్ అనగా గౌరవాన్నిస్తారు. స్లోగన్: యోగ అగ్నితో వికారాల బీజాన్ని భస్మం చేసినట్లయితే సమయానికి మోసపోరు. ఓం శాంతి.